హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అదంతా నాగార్జున సాగర్ అనమాట. సో నేను లాస్ట్ వీక్ అనుకోకుండా ఏపీ వెళ్ళాను, మార్కాపురం. సో మేము నాగార్జున సాగర్ మీదుగా ఎర్రగొండపాలెం అటువైపుగా వెళ్ళామన్నమాట. సో ఏపీ అంటేనే వేరే లెవెల్ అనుకోండి ఏపీ పీపుల్కి. సో మేము అలా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళానమాట. ఎందుకు ఏంటి అంటే ఏం లేదు, జస్ట్ ఊరికే వెళ్ళాము, అలా వెళ్ళి ఇలా వచ్చేసాము అంతే, ఏం లేదు. అండ్ మార్కాపురంలో మా అన్నయ్య అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. సో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ అక్కడ టెంపుల్లో పూజ చేస్తున్నారు, ఆ రోజు టెంపుల్కి విజిట్ అయ్యాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఇది వెళ్ళే రోజు నైట్ రికార్డ్ చేశాను అనమాట. నాగార్జున సాగర్ దగ్గర ఫుల్ లైట్స్, రోడ్ మీద రేడియం లైట్స్ అలా వెలుగుతుంటే ఏదో దీపాలు పెట్టినట్టుంది రోడ్ మీద, చాలా బాగుంది రోడ్ అని చెప్పేసి వీడియో తీశాను అనమాట. అంటే ఆ నాగార్జున సాగర్ దాటిన తర్వాత మేము అంటే 2 ways ఉన్నాయి వెళ్ళడానికి ఆ మార్కాపురంకి. సో మేము ఎర్రగొండపాలెం వైపుగా వెళ్ళామన్నమాట. సో అక్కడ హైవే రోడ్ వేస్తున్నారు అనుకుంటా. సో అందుకని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 kilometers మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్ళామన్నమాట. సో నేను నిద్రపోయిన దాన్ని కూడా సడన్గా లేచి చూస్తే ఆ ఫారెస్ట్ మధ్యలో సింగిల్ రోడ్డు, ఒకే రోడ్లో ఆపోజిట్ ఆర్టీసీ బస్సెస్ వస్తున్నాయి, ప్రైవేట్ బస్సెస్ వస్తున్నాయి, అండ్ దట్టు లారీస్ వస్తున్నాయి. చాలా భయం వేసింది, నిద్ర కూడా దొబ్బింది అనుకోండి. అండ్ ఆ రోజు నైట్ ఇంటికి చేరేసిన తర్వాత అక్కడ చిన్న కుక్క పిల్లలు ఉన్నాయన్నమాట. అవి మేము కార్ దిగంగానే మా దగ్గరికి వచ్చేసినాయి అనమాట. ఒక 4-5 ఉన్నాయి కుక్క పిల్లలు. వాళ్ళ మదర్ అయితే లేదు, ఆ మదర్ ఉండుంటే మమ్మల్ని పీక్ తినేదనమాట. చిన్న కుక్క పిల్లలు చాలా క్యూట్ ఉన్నాయి. సో అలా ఈవినింగ్ సరదాగా బయటికి వెళ్ళాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత అక్కడ చిన్న వాటర్ పార్క్ ఉంటే వెళ్ళాము, జస్ట్ చూసాము అంతే, ఏం చేయలేదు. ఇంకా ఆ రోజు గుడి అదంతా తీసినాం, వెళ్ళేసాం, చూసాము. గుడి వీడియో అయితే నేను తీయలేదు గాయస్. సో ఇంకా రిటర్న్ అయిపోయినప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళామన్నమాట. సో మేము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయితే మహా అయితే హైదరాబాద్కి ఒక 5 hours వచ్చేస్తాం. కానీ మేమేం చేసినాం, రోడ్ అంతా పెత్తనాలు చేసుకుంటా midnight 1 o'clock ఇంటికి చేరాం గాయస్. అండ్ నాగార్జున సాగర్ వెళ్ళాము. స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ హైవే. సో స్ట్రైట్ వెళ్ళకుండా జస్ట్ ఒకసారి చూద్దాం సాగర్ అని చెప్పేసి లెఫ్ట్ తీసుకొని సాగర్ లోపలికి వెళ్ళాము. సో అది గుట్ట ఎక్కినట్లు. యాక్చువల్లీ మాకు ఆ రూట్ తెలీదు, ఫస్ట్ టైం. సో రౌండ్గా శ్రీశైలం వెళ్ళే వే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఆ రోడ్. సో ఆ రోడ్లోకి అయితే వెళ్ళాము. ఇలాగా టర్నింగ్ తీసుకున్నాం అనమాట. ఇలా టర్నింగ్ తీసుకున్నాం కదా, ఆ రోడ్డు చాలా మెలికల్. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే శ్రీశైలం వెళ్ళలేదు. సో తిరుపతిలో అయితే ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది, సో అలానే ఉంది. నాగార్జున సాగర్ పైకి వెళ్ళాము, ఆ ఘాట్ రోడ్ మీదుగా వెళ్ళాము. పైన జస్ట్ చిన్న ఊరు వచ్చింది, అక్కడ కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట. చాలామంది జనాలు ఉన్నారు, సత్రాలు. అండ్ అక్కడ కూడా గుడిలో ఆ రోజు మా లక్ ఏంటంటే గుడిలో భోజనాలు పెడుతున్నారు. 1 year అయిందంట గుడి కట్టి. సో భోజనాలు చేసామన్నమాట, దేవుని దర్శించుకొని అక్కడ కూడా. అండ్ మిడిల్లో ఇవి కోతులు ఉన్నాయి, జస్ట్ కొంచెం సేపు ఆగాము. సో అలా కోతులు వీడియో తీసాను అనమాట. ఈ మదర్ కోతి చూడండి, చిన్న పాపని, పాపో తెలియదు, ఆ కోతి పిల్లని ఎత్తుకొని తింటుంది. మా దగ్గర ఏం లేవు పాపం వాటికి పెట్టడానికి. సో మిక్చర్ ప్యాకెట్ ఉంటే నేనే మిక్చర్ కొంచెం విసిరేసాను, అవి వేరుకొని తింటున్నాను అనమాట. ఫ్రూట్స్ అయితే ఏం లేవు. సో నేను వీడియో ఏంటంటే కొంచెం ముందు వెనకాల క్లిప్స్ యాడ్ చేశాను. సో కొన్ని క్లిప్స్ మిస్ అవ్వడం వల్ల, సో అందుకే నేను పార్ట్గా చెప్తున్నా. ఇంకా ఆ కోతుల్ని చూసేసి వాటికి బాయ్ చెప్పి వెళ్తున్నాం. ఇది ఇంకా సాగర్కి వెళ్ళక ముందు క్లిప్ ఇది. సో ఇది సాగర్ అనమాట. సో అది డ్యామ్. దీనికన్నా ఇంకా పెద్ద డ్యామ్ కూడా ఉందంట కదా గాయస్. అవి ఎన్నో గేట్స్, 27 gates ఎన్నో అంట తెలీదు. సో ఇవి కొన్ని గేట్స్ ఉన్నాయి. ఇది ఘాట్ రోడ్.
ఎంత భయం వేస్తుందో ఈ ఘాట్ రోడ్లో అయితే. ఆపోజిట్ నుంచి ఏమొస్తాయో మెలికలు తిప్పుకుంటా చాలా అంటే చాలా భయం అనిపించింది. వాటర్ అయితే లేవు, కొన్ని ఉన్నాయి. గేట్స్ వదిలినప్పుడు అయితే వాటర్ చాలా మీదకి వచ్చేస్తాయంట కదా, సో వాటర్ అయితే లేవు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, అంటే ఈ డ్యామ్ కట్టేటప్పుడు మేము ఊరు వెళ్తుండగా ఆ డ్యామ్ దగ్గర ఆగి చూసాము. సో ఆ డ్యామ్ చూడగానే నాకు చిన్నప్పటి ఇది గుర్తొచ్చిందనమాట. సో ఆ డ్యామ్ దగ్గర అక్కడ ఇదే ప్లేస్లో నుంచి చూశాను అని గుర్తొచ్చింది. సో అది నాకు ఎగ్జాక్ట్ తెలీదు, కానీ అక్కడే నుంచొని కిందకి వాటర్ చూసినట్టు నాకు స్ట్రైక్ అయింది. చిన్నప్పటి సంఘటనలేండి, అలా గుర్తొచ్చింది. సో ఇలా వెళ్తూ ఉన్నాం, ముచ్చట్లు చెప్పుకుంటాం. సో ఆ రోజు ఏమైందంటే వాటర్లో మునగకూడదు అనుకున్నాం, కానీ ఏం కాదు, చాలా ఎండగా ఉంది కదా, డ్రెస్సెస్ కూడా ఆరిపోతాయి అన్నట్లు వాటర్లో దిగామన్నమాట. సో నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంది కదా, తను ప్రెగ్నెంట్, సో తనైతే దిగలేదు. సో ఇదే అన్నమాట డ్యామ్. ఇక్కడ ఏంటంటే పక్కన బోట్స్ కూడా ఉన్నాయి, 2 బోట్స్, 1 అవర్ తిప్పుతారు ఆ వాటర్లో. సో నాకేంటంటే వాటర్ ఫోబియా ఉంది, నాకు వాటర్ అంటే చాలా భయం అన్నమాట. ఎందుకు ఏందనేది చెప్తాలేండి. అంటే ఒకసారి పుష్కరాలు అప్పుడు నేను బీచ్కి వెళ్ళా. అందరు పుష్కరాలకి ఎక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళకుండా మా ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి వెళ్ళా. సో ఆ బీచ్లో కొంచెం అలలు లోపలికి తీసుకెళ్ళిపోవడం, ఇంకా అప్పటి నుంచి నాకు వాటర్ ఫోబియా ఉంది. సో వాటర్ అంటే భయం, కానీ ఇష్టం, వెళ్ళాలని ఇష్టం, బట్ భయం అనమాట. సో బోట్ కూడా ఎక్కుదాం అనుకున్నాం, కానీ వాళ్ళని వెళ్ళమన్నా కానీ నేనైతే ఎక్కనని చెప్పాను. అక్కడ చిన్న రౌండ్గా ఉంటే వాటిని ఏమంటారు, టిప్పనో సంథింగ్ ఏదో అన్నాడు. ఒక అంకుల్ వచ్చి తీసుకెళ్తాను రండమ్మ, 100 రూపీసే తీసుకెళ్తాను, నలుగురికి కలిపి 100 తీసుకుంటా అని చెప్పేసి అని అన్నారు. చాలా బ్రతిమలాడారు అంకుల్ అయితే. మధ్యలోకి తీసుకెళ్తాను, వాటర్ మధ్యలోకి, మేము గజీతగాలం, ఏం కాదు, మీరు ఫొటోస్ దిగొచ్చు, డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తాను అని అన్నారు. కానీ నేనైతే రానని చెప్పేసి ఆ మిగిలిన మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళలేదన్నమాట. సో నేను రాకుండా వాళ్ళు కూడా వెళ్ళలేదు. సో పక్కన అయితే పెద్దవి 2 బోట్స్ ఉన్నాయి. సో అవైతే కూడా ఎక్కలేదు. నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి గాయస్, మధ్యలో ఒక సడన్గా మునిగిపోతాయి, నీళ్ళలోకి వెళ్ళిపోయాక ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ మనకి. సో అందుకే నేనైతే ఎక్కనని చెప్పేసాను. సో అదంతా అయిపోయిన తర్వాత ఇగో ఇలా రిటర్న్ అయిపోయాము. యాక్చువల్లీ ఈ క్లిప్ కూడా వెళ్ళేటప్పుడు తీసిందే, సాగర్కి వెళ్ళేటప్పుడు. నేను క్లిప్స్ అన్నీ ముందు వెనకాల పెట్టేశాను గాయస్, చూసేయండి ఎలా ఉన్నా. సో ఇదన్నమాట ఈ డ్యామ్ మొత్తం నేను చూపించమంటున్నా మా ఫ్రెండ్కి, ఒకసారి మొత్తం రౌండ్గా చూపి. ఇక్కడ కింద కొంతమంది అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ముస్లిమ్స్, అసలు కబడ్డీ ఆడుతున్నారు వాటర్లో. వాళ్ళైతే నాకు మంచిగా భలే అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. నేనైతే సేమ్ అప్పలమ్మలాగే ఉన్నా కదా, ఆ జుట్టు పైకేసుకొని డ్రెస్ అలా పైకి పెట్టుకొని. సో ఇది నేను వాటర్లోకి వచ్చే ముందు దిగుతుంటే మా ఫ్రెండ్ తీసిన వీడియో. ఒక్క వీడియోనా చక్కగా తీయ అంటే ఒక్కడు కూడా చక్కగా తీయలేదు. చూడండి ఎట్లుందో వీడియో, నేను అలా అనమాట. కానీ ఫ్రెండ్స్తో వెళ్తే ట్రిప్కి నిజంగా చాలా బాగుంటుంది. ఇక ఈయనే మా అన్నయ్య ఏదో పరీక్షిస్తున్నట్టున్నాడు, వాటర్లో చూస్తున్నాడు అంత తీక్షణంగా. ఫస్ట్ మా అన్నయ్య సాహసం చేశాడు నీళ్ళలోకి దిగడానికి, ఆ తర్వాత నా ఫ్రెండ్ కూడా వాటర్లోకి దిగాడు. వాళ్ళిద్దరిని చూడంగానే ఇంకా నాకు కూడా దిగాలనిపించింది వాటర్లోకి. కానీ ఈ వాటర్లో స్టెప్స్ చాలా దూరం ఉన్నాయి, వాటర్లో దిగినాక కూడా స్టెప్స్ తగులుతున్నాయి అన్నమాట. అంటే డ్యామ్ వదిలినప్పుడు ఆ వాటర్ పై వరకు వచ్చేస్తాయంట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. కింద ఇసుక కూడా ఉంది. సో ఈ అంకులే అనమాట, రండమ్మ, అదేంటిది తెప్ప సంథింగ్ చిన్నది రౌండ్గా ఉంటుంది కదా,
ఆ రౌండ్ దాంట్లో మా ఫ్రెండ్ తను వీడియో తీస్తుంది కదా అక్కడ, తను ప్రెగ్నెంట్ అనమాట. సో ఈ అంకులే చాలా బ్రతిమలాడాడు, రండమ్మ తీసుకెళ్తాను, మేము గజీతగాలం ఏం కాదు, డ్యామ్ మధ్యలోకి వెళ్దాము, ఫోటో తీసుకోవచ్చు మీరు అక్కడ అని. నేను ఇక్కడ సోదంతా వాగుతున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ అంటే ఇవి వాటర్, ఈయన మా అన్న, అది బోట్, వీళ్ళు మనుషులు అని పిచ్చి పిచ్చిగా చెప్తున్నా. సో అది నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ వీడియో ఆడియో పెట్టినానంటే మీరు డెఫినెట్లీ నవ్వుకుంటారు. నాకున్న బర్రె గొంతుతోటి అంత బర్రె గొంతు వాగిన అనమాట. నా వాయిస్ కొంచెం చాలా బర్రె లెక్క ఉంటుంది. సో అందుకే నేను పెడదాం అనుకొని కూడా వీడియో ఆడియోతో నేను ఇది కూడా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. అసలు సేమ్ అప్పలమ్మలాగానే ఉన్నాను నేను. అండ్ షీఈస్ మై ఫ్రెండ్, షీఈస్ పావని. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది వాళ్ళు అక్కడ. అగో చూడండి, నా బ్యాక్ సైడ్ కబడ్డీ ఆడుతున్నారు వీళ్ళు. అసలు నీళ్ళల్లో కబడ్డీ ఆడుతున్నారంటే అబ్బాబ్బా, నాకు వాళ్ళని చూడంగానే అసలు వీళ్ళకి ఐడియా ఎలా వచ్చిందిరా బాబు అనిపించింది. సో భలే ఆడుతున్నారులేండి కబడ్డీ, వాళ్ళదే ఆడ ఫన్ అంతా. అటుపక్క గర్ల్స్, ఇటుపక్క బాయ్స్ అనమాట. నేను చెప్పాను కదా బోట్ రైడ్, అందులో మినిమం ఒక 50 మెంబర్స్ మరి 100 తెలియదు నాకు. ఆ బోట్లో అయితే 1 అవర్ అంట, వెళ్ళడానికి ఒక 30 మినిట్స్ పట్టిద్దంట. అక్కడ మొత్తం చుట్టూ తిప్పి వచ్చేసరికి 1 అవర్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఒక 30 మినిట్స్ పట్టిద్ది. అంటే టోటల్ ఒక 3 అవర్స్ మనం ఆ బోట్లోనే జర్నీ చేస్తాం ఆ వాటర్లో. అనుకున్నాం వెళ్దామని, నా వల్ల క్యాన్సిల్ అయిపోయింది. నేనైతే అంత సాహసం చేయలేను అనుకొని ఆగిపోయినా. ఇక వీళ్ళిద్దరూ పెద్ద స్విమ్మింగ్ ఛాంపియన్స్ లాగా స్విమ్మింగ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళే కొద్దీ లోతు ఉంటుంది కదా, సో చల్లగా తగులుతున్నాయి అంట వాటరు. సో ఎక్కువ లోపలికి వెళ్ళకుండా కొంచెం లోపలికి వెళ్ళి ఈత కొట్టుకొని వచ్చేస్తున్నారు మా అన్నయ్య అండ్ మా ఫ్రెండ్. అసలు ఎంత లోపలికి వెళ్తున్నారో, నేనైతే అరుస్తున్నా వద్దు లోపలికి వెళ్ళొద్దానని. అసలు నేను అరవటం ఏమో కానీ అసలు వాళ్ళే ముందు లోపలికి వెళ్ళలేదు. నేను ఎక్కడ లోపలికి వెళ్ళిపోతారని బయట అరుస్తున్నాను అనమాట. వీళ్ళ ఘోరాలు అయితే నేను చూడలేకపోయాను ఆ రోజు. తెగ స్విమ్మింగ్ చేసేస్తున్నారు, ఇంకా వీరులు సూర్యులు అన్నట్టు చేశారు వీళ్ళిద్దరైతే. ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ వీళ్ళిద్దరు దిగింది కాకుండా నన్ను కూడా వాటర్లోకి దిగేలాగా టెంప్ట్ చేశారనమాట. వాటర్ బాగున్నాయి, ఏం లోతు లేదు, కిందంతా ఇసుకనే ఉంది అని. సో అదంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదా గుడికి 1 ఇయర్ అయిందని చెప్పి భోజనాలు పెడుతున్నారని. సో భోజనాలు తినేసాక ఇగో మా అన్నయ్య చూడు, ఆవుకి భోజనం పెడితే 1 ఇయర్ ఎక్కువ బతుకుతామని చెప్పేసి వెళ్ళి భోజనం పెడుతున్నాడు అనమాట ఆవుకి. అలానే కాదు, మేము తిన్నాక ఆవుకి కూడా కొంచెం పెట్టాము. సో చాలామంది జనాలు వచ్చారు. నిజంగా గాయస్, భోజనాల్లో వంట అయితే అదిరిపోయింది, అసలు అంత బాగుంది వంట. భోజనాల టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మేము వాటర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బత్తాయి జ్యూస్ బండి ఉంది. అక్కడ ఆంటీ ఉన్నారు, పాపం మా ఆంటీ నించొని ఉన్న 2 స్టూల్స్ మా ఇద్దరికి ఇచ్చి కూర్చోమన్నారు. మా ఫ్రెండ్స్ మిగిలిన ఇద్దరు ఏంటంటే పెత్తనాలు చేయడానికి ఊర్లోకి వెళ్ళారనమాట. ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరు సర్పంచ్ ఉంటారు కదా ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళతో పెత్తనాలు చేశారు గాయస్. ఇంకా అలా భోజనం చేసేసి రిటర్న్ వస్తూ ఉండగా హైదరాబాద్ దగ్గరలో ఉండగా మా టైర్ అనేది బ్లాస్ట్ అవ్వడానికి దగ్గరలో ఉంది. సో మా టైర్ ఇలాగా మొత్తం కట్ అయిపోయిందనమాట. దారిలో సౌండ్ వచ్చింది ఫస్ట్. సో మొత్తం కట్ అయిపోవడానికి కొంచెం ఉంటే బ్లాస్ట్ అయిపోయేది. సో మేము ఆ సౌండ్ విని దిగి టైర్ చెక్ చేసుకున్నాం అనమాట. సో టైర్ అంతా మంచిగా స్టెఫ్నీతో మార్చుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. టిఫిన్ చేసే దగ్గర మినిమం ఒక 4 అవర్స్ ఆగామన్నమాట. ముచ్చట్లు వేసుకుంటా డిన్నర్ చేసేసి స్టార్ట్ అయితే హైదరాబాద్ వెళ్ళేసరికి మిడ్నైట్ 1 అయింది. సో నేను స్లీప్ వేసేసా. ఇంకా సేఫ్గా మా ఫ్రెండ్ డ్రైవ్ చేసుకుంటూ మమ్మల్ని హైదరాబాద్లో పడేశాడు. ఇంకా మేమందరం నిద్రపోయామన్నమాట. సో అనుకోకుండా లాస్ట్ వీక్ నా జర్నీ టు ఏపీ
ఫ్రెండ్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేసాం. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్ ఆల్సో. బాయ్ బాయ్.